ఈరోజు షార్ట్ స్టోరీ చిలక జింక స్నేహం. ఒక అడవిలో చిలక జింక స్నేహితులు ఉండేవారు. అయితే జింక ప్రతిరోజు ఫుడ్ కోసం అడవిలో తిరుగుతూనే ఉండేది. అయితే ఆ రోజు జింక ఆహారం కోసం వెళ్తుండగా ఒక వేటగాడు తను వల వేయడానికి జంతువులు పట్టడానికి అడవిలోకి వచ్చాడు. అయితే జింకకి ఈ విషయం తెలియదు, వేటగాడు వల వేస్తున్నట్లు. అయితే జింక ఎప్పుడూ వెళ్తున్నట్లే తన ఆహారం కోసం వెళ్తూ ఉంటుంటే ఆ అడవిలో కొంచెం దూరం వెళ్ళగా వేటగాడు వలలో జింక చిక్కుకుపోయింది. అయితే జింకకి విషయం తెలియదు కదా, ఆ వేటగాడు వల వేస్తాడనేసి. అయితే వలలో చిక్కుకున్న తర్వాత జింక చాలా బాధగా, నేను ఆహారం కోసం వచ్చి వల వేస్తున్నట్లు నేను ఆలోచించలేదు, ఇలా వేటగాడికి నేను దొరికిపోయాననేసి జింక చాలా బాధగా ఏడుస్తూ ఆ వలలో ఉంది. అయితే తన స్నేహితురాలు చిలుక ఉంది కదా, ఆ చిలుక ఆ చెట్టుపై నుండి చూస్తుంది. ఏమని? వేటగాడు తన స్నేహితుడు జింకని పట్టుకున్నాడనేసి చిలుకకి తెలిసింది. అయితే చిలుక ఆలోచిస్తుంది, నా స్నేహితుడిని ఇప్పుడు వేటగాడు తీసుకెళ్ళిపోతే నాకు స్నేహితుడు ఉండడు, అయితే నేను నా స్నేహితుడు జింకని ఎలా కాపాడాలి అని. అయితే అలా ఆలోచిస్తూ చిలుకకి ఒక ఆలోచన తట్టింది. ఏమని? నేను ఇప్పుడు వేటగాడి నుండి నా స్నేహితుడైన జింకని కాపాడాలి. ఎలా కాపాడాలి? ఒకవేళ వేటగాడికి నేను ఈ కాపాడడంలో దొరికిపోతే నేను కూడా వేటగాడికి దొరికిపోతాను. కాబట్టి నేను వేటగాడికి దొరకకూడదు, అలానే నా స్నేహితుడైన జింకను కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే నేను తప్పించాలి ఆ వల నుండి అని ఆలోచించింది. అప్పుడు చిలుకకి ఒక ఆలోచన తట్టిందంట. ఏంటది? ఏం ఆలోచన అంటే, ఓకే, ఇప్పుడు నేను ఒక ఆలోచన నాకు వచ్చింది. ఏంటంటే, నాకు కాలుకు దెబ్బ తగిలినట్లు నేను నటిస్తాను. ఏమని? ఒక వేటగాడికి కనిపించినట్లు చిలక నా కాలుకి దెబ్బ తగిలింది అని నేను నటిస్తే వేటగాడు నన్ను పట్టుకోవడానికి వచ్చేటప్పుడు వల నుండి జింక తప్పించుకొని పారిపోవచ్చు కదా అని చిలకకు ఒక ఆలోచన వచ్చిందంట. అప్పుడు చిలక ఏమనుకుందంటే, అలానే వేటగాడు కనిపించినట్లు వేటగాడు వెళుతున్న దారిలోనే చిలక దెబ్బ తగిలినట్లు నటిస్తుంది. అప్పుడు వేటగాడు చిలకని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏమని? ఈ చిలకకి దెబ్బ తగిలింది, ఈ చిలక దగ్గరికి వెళ్ళి చిలకని పట్టుకుంటే నాకు జింక దొరికింది, చిలక కూడా దొరుకుతుంది అని అనుకున్నాడు. అయితే చిలక దగ్గరికి వెళ్దామనుకొని జింకని వలలో ఉంది కదా, ఆ జింక వలలో ఉన్నదాన్ని భుజాన్ని వేసుకొని వేటగాడు నడుస్తున్నాడు. అయితే ఆ జింకని పక్కన పెట్టి చిలక దగ్గరికి వెళ్దాం అనుకొని ఆ వలలో ఉన్న జింకని పక్కన పెట్టి వేటగాడు చిలుక దగ్గరికి నడుస్తూ ఉన్నాడంట. అయితే ఆ టైంలోన జింక వలలో చిక్కుకుంది కదా, ఆ వల నుండి తప్పించుకొని జింక పారిపోయింది. ఆ తర్వాత చిలక దగ్గరికి వస్తున్న వేటగాడు జింక తప్పించుకున్న విషయం అబ్జర్వ్ చేసి గ్రహించి చిలక కూడా వేటగాడి దగ్గరికి వస్తున్న టైంలో ఎగిరిపోయింది. ఇప్పుడు చిలక తప్పించుకుంది, జింక ఎగిరిపోయింది. వేటగాడు చాలా బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు మన స్నేహితులు బాధలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులు ఎప్పటికీ దూరంగా ఉండరు. ఏ సిచ్యువేషన్ వచ్చినా స్నేహితులైతే ఎంత కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నా మన స్నేహము మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ఎందుకంటే మన స్నేహితుడు మనం కష్టాల్లో ఉన్నాడంటే ఎప్పుడూ దూరం పెట్టాడు, మనకి ఏదో ఒక విధంగా సహాయం చేద్దామని అనుకుంటాడు. దీని ద్వారా మనకి నీతి ఏంటంటే, జింక ఆపదలో ఉన్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్, తన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు వచ్చి కాపాడాడు.